మరి ఈరోజు విశాఖపట్నం రైల్వే మైదానం వేదికగా శ్రీ ఆరాధన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. ఇది 2020 మ్యాచెస్. దాదాపు 10 రోజుల పాటు 9 జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. వీళ్ళందరినీ కూడా మేటైన జట్ల ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా కొనుగోలు చేయడం జరిగింది. ఇందులోనే అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే ఆటగాళ్ళు ఉన్నారు. ఖరీదైనవి ఏమైనప్పటికీ కూడా మైదానాలు, అలాగే వాళ్ళకి కల్పించాల్సిన సదుపాయాలు ఇతరత్ర అంతా కూడా ఖరీదైనప్పటికీ కూడా శ్రీ ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిభకు ప్రోత్సహించాలని, అలాగే క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించి వారికి ఏపీఎల్, ఐపీఎల్ వంటి అగ్రమైన వేదికల మీద అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో మా సోదరుడు ప్రత్యేకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు చేసిన సంకల్పం. దీనికి వాళ్ళ ఫ్రాంచైజ్ యజమానులు కూడా బాగా సహకరించారు. కాబట్టి 10 రోజుల పాటు 9 ఫ్రాంచైజీలో ఉన్న ఈ జట్లన్నీ కూడా తలపడినాను. ఇప్పుడే మనం చూస్తున్నాం పవర్ ప్లేలో అత్యంత ప్రతిభగల ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ విశాఖలో కానీ ఉత్తరాంధ్రలో కానీ క్రికెట్ క్రీడాకారులు కొదవలేదు. మరి ఈ ప్రాంతం నుంచి కూడా అనేక మంది జాతీయ జట్లు కానీ అలాగే రాష్ట్ర కానీ వివిధ టీమ్స్లో కానీ లీగ్స్లో కానీ ఆడుతున్న వారు ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు. వారి జట్లకు అభినందనలు తెలియజేసుకుంటూ నాతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఇచ్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం వల్ల ప్రత్యేకంగా మనకి ఏంటంటే భవిష్యత్తులో మరింత మంది ఆటగాళ్ళకి వాళ్ళు ఉన్నత వేదికల మీద రాణించడానికి అవకాశం కలుగుతుంది. ఎంతో చక్కగా ఐపీఎల్ తరహాలో జరుగుతున్న ఈ మ్యాచ్లను నగర ప్రజలు కూడా చూసి ఆహ్వానించాలని మరి ఆనందపురంలో ఉన్న ఎంఎస్కే ప్రసాద్ అలాగే ఫైనల్స్ పోర్ట్ స్టేడియంలో కూడా నిర్వహించే ఆలోచన ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. ఈరోజు రైల్వే మైదానం వేదికగా ఈ టోర్నీ ప్రారంభమైంది. మరి ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు, నిర్వాహకులకు అందరికీ, అలాగే దీనికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.